ఒకరు చనిపోయారు, మనకి ఇష్టమైన వ్యక్తి ఒకరు చనిపోయారు. అలాంటప్పుడు జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? రేపు మన పరిస్థితి కూడా, జ్ఞానం ఎక్కువగా ఉన్న వ్యక్తి ఏం చేస్తారు? రేపు మన పరిస్థితి కూడా ఇంతే కదా అంటూ కొద్దిసేపు 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు బాధపడి వెంటనే ఆ సంఘటన నుంచి దూరంగా మారిపోయి, ఇక బిడ్డలు ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళనైనా చక్కగా చూసుకుందామనే భావంతో వెంటనే మనసును ఏం చేసుకుంటారు చెప్పండి? వాళ్ళు మార్చుకొని తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు. అటువంటి వ్యక్తులు కూడా ఎక్కువగా ఆలోచన చేయలేరు, మానసిక ఒత్తిడి వాళ్ళకి పెద్దగా లేదు కాబట్టి అటువంటి వ్యక్తులకు కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. నెక్స్ట్, కొంతమందికి మనసు శిలా ఇసుక మీద రాకులాగా. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారం 10 రోజులు బాధపడతారు. అదే ఎన్ని రోజులు బాధపడినా పోయిన వాళ్ళు తిరిగి రావట్లేదు కదా, వదిలేద్దామనే భావంతో కొన్ని రోజులు బాధపడి వదిలేస్తారు. వీళ్ళకి కూడా పెద్దగా డ్యామేజ్ అవ్వవు. ఒకవేళ డ్యామేజ్